యేసుక్రీస్తు వారి జీవితం ఎంత గొప్పది అంటే, నాయనా మీకన్నా పడుకోవటానికి ఉందిరా బాబు, నాకు ఏం లేదంటే ఆయనకు నిద్ర ఉందా లేదు. కనీసం ఆయన కొంచెం సేపు కూడా టైం వృధా చేసిందే లేదు. వీళ్ళేమో ఆహారం తీసుకురావడానికి పోతే సమరయ స్త్రీకి వాక్యం చెప్తున్నాడు చూడండి. సముద్రం ఒడ్డుకు పోతే ఆ దయ్యం పట్టిన వాడిని మార్చేసి తన వైపుకు తిప్పుకున్నాడు. ఎక్కడ ఖాళీగా ఉన్నాడు చెప్పండి, ఆయన ఎక్కడ ఖాళీగా ఉన్నాడు? సరే, నువ్వు పని చేస్తున్న చోట ఎవరికైనా 2 మాటలు చెప్తున్నామా? మనం పని చేసే చోట చెప్పండి. మనం ఉంటున్న చోట ఎవరికైనా 2 మాటలు చెప్పి వారిని దేవుడిలోకి నడిపించాలనుకుంటున్నామా? ఎలా నేను దేవుడిచ్చిన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచన మనకేమైనా ఉందా చెప్పండి? దేవుడిచ్చిన కాలాన్ని లోకం పనుల కోసం ఎలా వాడుకోవాలబ్బా అని మనం ఆలోచించుకుంటున్నాము తప్ప, ఈ టైంలో దేవుడి పని ఏం చేస్తే ఈ కాలము సద్వినియోగం అవుతుంది అన్న ఆలోచన ఉండాలండి మనకు.